వెల్కమ్ టు కెరీర్ టైమ్స్. ప్రతిరోజు సాయంత్రం 6:30కి ఒక స్టూడెంట్ తన కెరీర్ని ఎలా నిర్మించుకోవాలనే దానికి సంబంధించిన అంశాలతో కూడిన విస్తృతమైన సమగ్రమైన ప్రోగ్రాం కెరీర్ టైమ్స్. మీరు ఫోన్లో మాట్లాడవచ్చు, నిపుణులతోటి మీ సందేహాలు తీర్చుకోవచ్చు. ఒక ప్రైవేట్ జాబ్ కావచ్చు, గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఒక కెరీర్ని ఎలా నిర్మించుకోవాలి, ఒక తనకి సూటబుల్ అయ్యే కెరీర్ని ఎలా డెవలప్ చేసుకోవాలి, ఒక కెరీర్లోకి ఎంటర్ అయిన తర్వాత ఎలా తన స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి, ఇలాంటి వాటి అంశాలకు సంబంధించిన ప్రోగ్రామ్ కెరీర్ టైమ్స్. ఇవాళ గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ వచ్చింది తెలంగాణ రాష్ట్రంలో. కొత్త సిలబస్, కొత్త రాష్ట్రం, కొత్త నోటిఫికేషన్, కొత్త సంవత్సరం. మరి దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అయితే బాగుంటుంది, ఏ విధంగా దీన్ని అర్థం చేసుకోవాలి? గ్రూప్ 2లో 2002లో వన్ ఆఫ్ ద టాపర్స్గా నిలిచి, ఆ తర్వాత గ్రూప్ 1లో 9th ర్యాంకర్గా నిలిచి, ఆర్టీఓ రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్గా సెటిల్ అయ్యి, ఆ తర్వాత ప్రమోషన్ మీద ఇప్పుడు డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తూ, అంతకన్నా ముఖ్యం తెలంగాణ గ్రూప్ 1 ఆఫీసర్స్ అసోసియేషన్కి అధ్యక్షుడిగా పనిచేస్తూ, ఇవాళ తాను ఒక నిరుద్యోగ దశ నుంచి ఉద్యోగ దశకు ఇవాళ టాప్ మోస్ట్ ఆఫీసర్గా ఒక ప్రస్థానం ఎలా సాగింది, అందులోంచి ఏ ఏ అంశాలని ఇవాళ నేటి అభ్యర్థికి ఇస్తే వాటిని ఆయుధాలుగా తీసుకుని ఆ అభ్యర్థి తన యొక్క యుద్ధ రంగంలో ఇవాళ గ్రూప్ 2 ఆఫీసర్గా నిలబడవచ్చు. లాంటి అంశాలను మీ ముందు నిలబడేందుకు ఇవాళ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా పనిచేస్తున్న మామిండ్ల చంద్రశేఖర్ గౌడ్ గారితో మన ముఖాముఖి ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్ చంద్రశేఖర్ గౌడ్, వెల్కమ్ టు అవర్ షో. ముందుగా నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి, ఎందుకంటే ఒక ఆఫీసర్ అయిన తర్వాత ఏదో మామూలుగా జాబ్ చేయడం కాకుండా ఇవాళ దాదాపుగా రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాల్లో ఉన్న ప్రతి చోటకి వెళ్ళి అక్కడ ఎక్కడెక్కడైతే ఈ గ్రూప్ 2 లేదా గ్రూప్ 1 అభ్యర్థులు ఉంటారో వాళ్ళకి మీరు అనేకమైన ఇలాంటి పుస్తకాలు ప్రచురించడం కావచ్చు, లేకపోతే వాళ్ళకి ఉపయోగపడే అంశాలను ఇస్తూ, ఎందుకంటే కొత్త సిలబస్ వచ్చింది కాబట్టి అవగాహన కల్పించేందుకు చేస్తున్న ప్రయత్నాలు అనేక నేను చూస్తున్నాను. చాలా అభినందించదగ్గ విషయం. ఇవాళ కూడా ఐ థింక్ మీ యొక్క ఎక్స్పర్టైజ్ కానీ లేదా ఎక్స్పీరియన్స్ కానీ బాగా ఉపయోగపడుతుంది. ముందుగా చెప్పండి, మామూలుగా మనకి పేపర్ 4 ఉంది గ్రూప్ 2లో, తెలంగాణ ఉద్యమ చరిత్ర ఆవిర్భావము అని టైటిల్. దానికి 1948 నుంచి 2014 జూన్ 2వ తారీఖున తెలంగాణ రాష్ట్రం ఏర్పడినంత వరకు ఉన్న ఉద్యమ దశ. దీన్ని ఎలా ప్రిపేర్ అవ్వాలి స్థూలంగా? ముఖ్యంగా ఈరోజు గ్రూప్ 2 అభ్యర్థులు నోటిఫికేషన్ వచ్చినటువంటి నేపథ్యంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషను పోటీ పరీక్షల తేదీలు కూడా ప్రకటించినటువంటి సందర్భంలో సీరియస్నెస్ వాతావరణం అన్నది పోటీ పరీక్ష అభ్యర్థులలో నెలకొన్నటువంటి పరిస్థితి. ఎగ్జాక్ట్లీ ఈరోజు అంటే మారిన సిలబస్కు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అభిమతంగా ఈరోజు తెలంగాణ ఉద్యమము రాష్ట్ర ఆవిర్భావం అన్నది 4వ పేపర్లో పొందుపరచడం జరిగింది సిలబస్ కమిటీ నిపుణులు. 4వ పేపర్ క్షుణ్ణంగా మనం గమనిస్తే తెలంగాణ ఉద్యమ యొక్క సంబంధించి 1948 నుంచి 2014 వరకు వివిధ దశలు, అంటే తెలంగాణ అప్పుడు నిజాం పాలన ముగింపు దగ్గర నుంచి మొదలుపెట్టుకుంటే తర్వాత ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు, మన హైదరాబాద్ సంస్థానము, తర్వాత ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు, ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు దగ్గర నుంచి తెలంగాణ ఉద్యమము, ఆ తర్వాత జయాంధ్ర ఉద్యమము, తర్వాత అంతకుముందు ముల్కీ ఉద్యమము, 1952లో ఉన్నటువంటి ముల్కీ ఉద్యమం, ఇవన్నిటిని కూడా అంటే ఓవరాల్గా ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో పనిచేసే అభ్యర్థి ఉద్యోగార్థికి తెలంగాణ ఉద్యమం పట్ల స్పష్టమైన అవగాహన ఉండాలన్నటువంటి ఒక సంకల్పంతో సదుద్దేశంతో సిలబస్ కమిటీ నిపుణులు పొందుపరచడం జరిగింది. ఆ సిలబస్ని కానీ మనం గమనిస్తే మనం కరెక్ట్గా సీరియస్గా ప్రిపేర్ అయితే మంచి స్కోరు ఉన్నటువంటి అంశం. 150 మార్కులకు 140 కంటే ఎక్కువగా మార్కులు సాధించే అంశం. 1948 నుంచి 2014 అంటే హార్డ్లీ 66 ఇయర్స్కి సంబంధించినటువంటి ఉద్యమ చరిత్ర. మనం మొదటి నుంచి తీసుకుంటే 1948లో ఏం జరిగింది, నిజాం కాలంలో సాలార్జంగ్ సంస్కరణలు ఏం జరిగాయి, ముల్కీ ఉద్యమం ఎప్పుడు వచ్చింది, నాన్ ముల్కీ అంటే ఏంది, తర్వాత 1952లో 53లో సిటీ కాలేజ్ సంఘటన జరిగింది, 52లో ముల్కీ ఉద్యమం జరిగింది, సిటీ కాలేజ్ సంఘటన. దానికి అనుగుణంగా జగన్మోహన్ రావు కమిటీ నివేదిక ఏమని ఇచ్చిండ్రు, భాషాపయుక్త రాష్ట్రాలు ఏ విధంగా, ఫజల్ అలీ కమిషన్, వీటన్నిటిని అంటే నేనేం చెప్తున్నానంటే తెలంగాణ ఉద్యమ చరిత్ర కావచ్చు, తెలంగాణ చరిత్ర కావచ్చు, సిలబస్కి అనుగుణంగా సిలబస్లోని అంశాలకు అనుగుణంగా ప్రాతిపదిక చేసుకొని ప్రతి బిట్టును ప్రతి సెంటెన్స్ను కూడా మనం ఒక ప్రిపరేషన్ చేసుకోవాలి. జగన్మోహన్ రావు కమిటీ నివేదిక, ఆ నివేదిక ఏమేమి ఇచ్చింది అది. తర్వాత రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్ద మనుషుల ఒప్పందంకి సంబంధించినటువంటి అంశాలన్నిటిని కూడా మనం అందరం అభ్యర్థులందరూ కూడా చదవాల్సిన అవగాహన చేసుకోవాల్సిన. ఇది మామూలుగా అయితే మనకి అర్థమైపోయి చెప్పాలంటే కనుక ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్ కాబట్టి బిట్ వైజ్ ఉంటుంది, క్వశ్చన్ వైజ్ ఉంటుంది. సాధారణ కొంతమంది అభ్యర్థులు ఏం చేస్తారంటే ఆబ్జెక్ట్ ఎగ్జామినేషన్ కాబట్టి బిట్స్ వైజ్ చదివే ప్రయత్నం చేస్తారు.
సాధారణంగా పేపర్ 4కి వచ్చేసరికి ఏమవుతుందంటే ఎక్కువ ఫ్యాక్ట్స్ ఉంటాయి. మామూలుగా మిగతా వాటి ఉన్నా కానీ అది పెద్ద మనుషుల ఒప్పందం కావచ్చు, లేకపోతే ఇతరత్ర ఏ విధమైన ఏమన్నీ కావచ్చు, బిట్ వైజ్ వచ్చేందుకు అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థి బిట్స్ వైజ్గా చదివే అభ్యర్థులకు లాభం అంటారా, లేకపోతే కొంచెం అవగాహన చేసుకుంటూ ఎలా చదివితే బెస్ట్ అంటారు? చాలా మంచి ప్రశ్న అడిగారు. ఈరోజు అభ్యర్థులకు చాలా గందరగోళంగా ఉన్నటువంటి అంశాలు చాలా ఉన్నాయి. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ మన పరీక్ష విధానం ఏందో మనం తెలుసుకోవాలి. అకాడమిక్ పరీక్ష విధానాలు 2 రకాలు నా దృష్టిలో. అంటే మనం స్థూలంగా గమనిస్తే అకాడమిక్ పరీక్ష విధానము, పోటీ పరీక్షల పరీక్ష విధానం. అకాడమిక్ పరీక్ష విధానంలో మనం చదివే స్వభావం వేరు, మనం ప్రజెంటేషన్ తీరుతనులు వేరు. కానీ ఇక్కడికి వచ్చేసరికంటే పోటీ పరీక్షల విధానం అంటే అకాడమిక్ పరీక్షలో 70% మార్క్స్ వస్తే డిస్టింక్షన్ లేదా మన కాలేజ్ ఫస్ట్, క్లాస్ ఫస్ట్ ఉంటుంది. కానీ ఇక్కడ మనం 1 మార్క్ తక్కువైనా మనం ఉద్యోగాన్ని కోల్పోయే ప్రమాదం ఉంటుంది. అంటే పోటీ మన పక్కవాంతో అందుకే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ అన్నాడు. కంపారిటివ్ ఎగ్జామినేషన్, కాంపిటేటివ్ అండ్ కంపారిటివ్ ఎగ్జామినేషన్, పోటీ పరీక్ష పక్కవాంతో పోటీ. కాబట్టి ఆ పోటీ పరీక్ష విధానంలో మళ్ళీ ఇక్కడ డిస్క్రిప్టివ్, ఆబ్జెక్టివ్. ఇప్పుడు గ్రూప్ 1 అనుకోండి, మెయిన్స్ డిస్క్రిప్టివ్ ఉంటుంది, గ్రూప్ 2 ఆబ్జెక్టివ్. అయినప్పటికీ బిట్స్ ఉన్నప్పటికీ ఖచ్చితంగా డిస్క్రిప్టివ్ అంటే ఒక సంగ్రహంగా దానికి సంబంధించిన అంశాలన్నింటినీ కూడా డిస్క్రిప్టివ్ రూపంలో ప్రిపేర్ అయ్యి ఆ చైన్ అనేది, ఆ లింక్ అనేది తెగిపోకుండా ఉండాలి. అది ఏదైనా ఉండనివ్వండి, తెలంగాణ చరిత్ర ఉండనివ్వండి, భారతదేశ రాజ్యాంగం ఉండనివ్వండి, ఇంకో ఏదైనా, అది అంశాల ఆ క్రానాలజీ అనేది మనం మిస్ కావద్దు. ఉండుకుంటూ ప్రిపేర్ అవ్వకుంటూ బిట్స్ను మనం నేను కూడా పేపర్ 4లో డేట్స్కి ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందేమో కదండి. ఖచ్చితంగా డేట్సే కాకుండా అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు డేట్స్ మాత్రం కాకుండా దానిలో ఆ సంఘటన జరిగినప్పుడు ఉన్నటువంటి అంశాలు, పూర్వాపరాలు, ఆ పర్యవసనాలు. ఒక జయభారత్ రెడ్డి కమిటీ ఎప్పుడు ఏర్పాటైంది అన్నది జనరల్ క్వశ్చన్. జయభారత్ రెడ్డి కమిటీ యొక్క నివేదిక యొక్క సారాంశం ఏంటి, గిరిగ్లాన్ కమిటీ యొక్క నివేదిక సారాంశం ఏంటి, ఫజల్ అలీ కమిషన్లో ఉన్నటువంటి సభ్యులు ఎవరు, శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని అంశాలు ఏంటి, శ్రీకృష్ణ కమిటీ నివేదికల అంశాలు కింది వానిలో లేనిది ఏంది. అంటే శ్రీకృష్ణ కమిటీ నివేదిక మొత్తం మనం చదివి ఉండాలి. శ్రీకృష్ణ కమిటీ నివేదికలోని సభ్యులు అంటే శ్రీకృష్ణ కమిటీ నివేదిక స్థూలంగా మనం ఆకలింపు చేసుకున్నాం. అంటే ప్రతిదీ కూడా డేట్స్ మాత్రమే కాకుండా సంఘటన, పూర్వాపరాలు, పర్యవసనాలు. ముఖ్యంగా గత 10 ఏళ్ల ఇంకా చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి ముందున్న ఒక 6 ఏళ్ల కాలం చూస్తే అనేక ఇన్సిడెంట్స్ బాగా జరిగినాయి. మిలియన్ మార్చ్ కావచ్చు, సకల జనుల సమ్మె కావచ్చు, ఇట్లాంటివన్నీ వాటి మీద కూడా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా. తెలంగాణ ఉద్యమం అన్నది నేటి విద్యార్థుల వాళ్ళు ప్రత్యక్ష సాక్షులు. ఎగ్జాక్ట్లీ. నేటి విద్యార్థులందరూ, నేటి ఉద్యోగార్థులందరూ వాళ్ళ ప్రత్యక్ష సాక్షులు. వాళ్ళ కథనే ఒక మాట చెప్పాలంటే అది వాళ్ళ యొక్క ఆత్మకథనే. ఎందుకంటే ఈ రోజు ప్రతి ఒక్క విద్యార్థి, ప్రతి ఒక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి కావచ్చు, కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి కావచ్చు, తెలంగాణ ఉద్యమం ప్రత్యక్షంగా పాల్గొన్నవారు. సకల జనుల సమ్మె కావచ్చు, సాగర ఆహారం కావచ్చు, సహాయ నిరాకరణ కావచ్చు, మిలియన్ మార్చ్ కావచ్చు, సకల జనుల భేరీ కావచ్చు, వంట వార్పు, రైలు రోక్, ఈ విధంగా వివిధ రకాలైన నిరసన ప్రదర్శన రూపంలో పాలు పంచుకున్న వాళ్ళు, ప్రత్యక్షంగానో పరోక్షంగానే వాళ్ళు సాక్షిభూతాలుగా నిలిచిన వాళ్ళు. ఇప్పుడు శాతవాహనుల కాలంలో ఎవరున్నామో మనకు తెలియదు. 1947లో మనం లేము, మొఘళ్ళ కాలం మనం లేము. కానీ ఈరోజు తెలంగాణ ఉద్యమం నడుస్తున్న చరిత్రకు మనం సాక్షిభూతాలుగా నిలుస్తున్నటువంటి నేపథ్యంలో చాలా ఈజీగా ఆకలింపు చేసుకునేటువంటి చాప్టర్ పేపర్ 4. 1948 నుంచి మీరు ఇంకో విషయం మనం గమనించాల్సింది ఏంటంటే, మీరు తెలంగాణ చరిత్ర తీసుకోండి, తెలంగాణ చరిత్ర కానీ భారతదేశ చరిత్ర తీసుకోండి. సింధు నాగరికత నుంచి మొదలు పెడితే 1900వ శతాబ్దంలో 20వ శతాబ్దం వరకు సిలబస్లో ఉంచారు. తెలంగాణ చరిత్ర కూడా శాతవాహనుల దగ్గర నుంచి మొదలు పెడితే నిజాం అంటే 1947 అంటే కొన్ని వందల సంవత్సరాల, వేల సంవత్సరాల చరిత్ర అంతా ఒక 20 మార్కులు 30 మార్కులకు ఉన్నటువంటి నేపథ్యంలో ఈరోజు తెలంగాణ ఉద్యమం అన్నది 150 మార్కులు, 66 సంవత్సరాలు. అవన్నీ కూడా దాదాపు వాళ్ళు ప్రిపేర్ కాకుండా కూడా ఆన్సర్ చేయగలిగినటువంటి సంఘటనలు ఉన్నటువంటి పరిస్థితులలో తెలంగాణ ఉద్యమం దానికి సంబంధించి నేనేమంటున్నానంటే బిట్టు టు బిట్టు మీరు ఆ సెంటెన్స్ నేనేం చెప్తానంటే సిలబస్లో ఏది మిస్ కాకూడదు. ఎగ్జాక్ట్లీ. ఏది ఒక పాయింట్ ఇట్లా వర్డింగ్ ఏది మిస్ కాకూడదు. సుప్రీంకోర్టు తీర్పు, ముల్కీ రూల్స్ ఏమొచ్చింది, జియో 36 దాని అంశాలు ఏంటి, 610 జీవో ఎప్పుడు ఏర్పాటైంది, దానికి సంబంధించినటువంటి అంశాలు ఏంటి. ఒక చంద్రశేఖర్ గారు ఒక కాలర్ రెడీగా ఉన్నారు, చంద్రమౌళి కరీంనగర్ నుంచి. చంద్రమౌళి గారు నమస్కారం. సార్ నమస్తే సార్. గుడ్ ఈవినింగ్ సార్. నమస్తే, చెప్పండి సార్. గుడ్ ఈవినింగ్ సార్తో మాట్లాడారు చంద్రశేఖర్ గారు. మీ వాయిస్ కొంచెం గట్టిగా మాట్లాడండి
సార్ చంద్రశేఖర్ గౌడ్ సార్తో యా మాట్లాడుతున్నా. ప్లీజ్ మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ చంద్రమౌళి గారు, చెప్పండి. సార్ ఇప్పుడు గ్రూప్ 2 5th జోన్ లో చాలా పోస్టులు తక్కువ ఉన్నాయి సార్. మాకు దాదాపు 100% కు 75% 6వ జోన్ లోనే పెట్టారు సార్ పోస్టులన్నీ. కేవలం 25% మాత్రమే 5th జోన్ లో ఉన్నాయి సార్. మాకు ఈ చాలా తక్కువ ఉన్నాయి సార్ పోస్టులు. ఒక్కొక్క గ్రూప్ బీసీటీలో అయితే ఒక పోస్ట్ కూడా లేదు సార్ 5th జోన్ లో. అయితే ఈ మనకు జోన్లు పునర్విభజన కాలేదు కదా సార్. కొన్ని జిల్లాలు ఏర్పాటు చేస్తాయంటారు. అవన్నీ అయినాక 1, 2, 3, 4, 5 ఇట్లా జోన్లు ఏర్పాటు చేస్తారుగా. అంతవరకు మొత్తం ఓపెన్ గానే ఇది 10 డిస్ట్రిక్ట్ పెడితే బాగుంటుంది సార్ నా అభిప్రాయం. దీని గురించి మీరు ఏం చెప్తారో సార్, దాని గురించి ఒక ప్రశ్న సార్. బ్రదర్ చంద్రమౌళి గారు, ఇది సర్వీస్ కమిషన్ పరిధిలోనికి సంబంధించినటువంటి ప్రభుత్వ పరిధిలోనికి సంబంధించిన అంశము. అంతేకాకుండా ఇది విధానపరమైనటువంటి అంశము. జోనులు ఉంచాలా లేదా అన్న ఒక చర్చ అన్నది ఇప్పటివరకు రాలేదు. అంతేకాకుండా ఒక విషయం మనం చేయడానికి ఆస్కారం ఉంటుంది. అంటే మేము గ్రూప్ 1 ఆఫీస్ అసోసియేషన్ పరంగా కావచ్చు, నిరుద్యోగుల తరఫున కావచ్చు, పోస్టులు అంటే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రావాల్సినటువంటి పోస్టులన్నిటిని కూడా భర్తీ చేయాలని చెప్పేసి మనం అంటే సమన్యాయం అంటే 5th జోన్ కానీ 6th జోన్ కానీ సమన్యాయం చేసిన వాళ్ళం అవుతాము. ఇంకొకటి ఏంటంటే ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయన్న నమ్మకం నాకు ఉంది. ఖచ్చితంగా మేము కూడా గ్రూప్ 1 ఆఫీస్ అసోసియేషన్ తరఫున చీఫ్ సెక్రటరీ గారికి రిప్రజెంట్ చేద్దామనుకుంటున్నాము. జోన్ 5లో కానీ జోన్ 6లో కానీ అన్నింటిలో కూడా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా రావాల్సిన పోస్టులు అన్నీ వస్తే ఖచ్చితంగా పోస్టులు పెరిగే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్నటువంటి అనుగుణంగా ప్రస్తుతం ఏంది జోన్లు ఉన్నాయి. జోన్లకు అనుగుణంగా తెలంగాణ సర్వీస్ కమిషన్ వాళ్ళు నోటిఫికేషన్ వేశారు కాబట్టి మనం పోస్టులు తక్కువ ఉన్నాయని మనం చింత చెందకుండా ఖచ్చితంగా పోస్టులు పెరుగుతాయి. ఆ నమ్మకం నాకు ఉంది. దానికి ఖచ్చితంగా నిరుద్యోగుల పక్షాన గ్రూప్ 1 ఆఫీస్ అసోసియేషన్ కూడా ఉంటుంది. కాబట్టి మీరు వాటి గురించి చింత వహించకుండా మీరు ప్రిపేర్ కావాల్సిందిగా నా తరఫున విజ్ఞప్తి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే నోటిఫికేషన్ రానంత వరకునేమో రావలేదనే బాధ ఉంటుంది. వచ్చిన తర్వాతనేమో తొందరగా ఎగ్జామ్స్ వచ్చేస్తున్నాయేమని బాధ ఉంటుంది. యాక్చువల్గా వాళ్ళైతే ఏప్రిల్ 24, 25 ఎగ్జామినేషన్ డేట్. సరే పోస్టులు తక్కువ ఉన్నాయని పక్కన పెడితే ఒక అభ్యర్థి ఈ 4 నెలలు ఎలా ప్రిపేర్ అవుతారు? అలాగే అందులో భాగంగానే కోచింగ్ అవసరమా, కోచింగ్ లేకుండా ప్రిపేర్ అవ్వచ్చా? చాలామంది అభ్యర్థులు కూడా ఇటువంటి ఒక మానసికమైనటువంటి ఒక ప్రశ్నలతోని ఉక్కిరిబిక్కిరవుతున్నటువంటి నేపథ్యంలో ఈ సర్వీస్ కమిషన్కి సంబంధించినటువంటి అంటే సమైక్య ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు ఇంతకుముందు ఉన్నటువంటి పరిస్థితులలో నోటిఫికేషన్ వస్తుందో లేదో తెలియనటువంటి పరిస్థితులలో నిరుద్యోగ అభ్యర్థులు ఉండే పరిస్థితి. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో తెలియదు. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో తెలియదు. ఎగ్జామ్ రాసిన తర్వాత కూడా అది రిజల్ట్ వస్తుందో క్యాన్సిల్ అవుతుందో తెలియని పరిస్థితులలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ యొక్క చైర్మన్ గంటా చక్రపాణి నాయకత్వంలో ఉన్నటువంటి మీద అందరూ కూడా ఈరోజు ఒక వార్షిక క్యాలెండర్ అంటే ఖచ్చితంగా ఒక ఈ ఇయర్లో ఒక నోటిఫికేషన్ వేయాలని చెప్పేసి మీరు గమనించండి. డిసెంబర్ 31 లోపలనే ఎన్ని అంటే ఇండెంట్ ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఇండెంటు ఎంత వచ్చినా కూడా ఆడితో ఒక నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. కానీ ఇది ఫైనల్ కాదు. ఖచ్చితంగా నోటిఫికేషన్ ఖచ్చితంగా వేకెన్సీస్ కూడా పెరుగుతాయి. దానికి అందరం కూడా సమాయత్తం కావాలి. అదే సమయంలో మీరు చెప్పినట్టు మన అభ్యర్థుల్లో ఒక మానసికమైనటువంటి ఒత్తిడి ఏ విధంగా ఉంటుందంటే చాలామంది ఎందుకంటే ప్రిపేర్ అయ్యే వాళ్ళు చాలామంది కూడా మధ్యతరగతి నిరుద్యోగ గ్రామీణ అభ్యర్థుల నుంచి వచ్చిన వాళ్ళు. నేను కూడా అక్కడి నుంచి వచ్చిన వాడిని. కాబట్టి ఈ లాంగ్ టర్మ్ ప్రిపరేషన్లో ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, తర్వాత రకరకాల ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ఉంటుంది. నేనేమంటున్నానంటే నోటిఫికేషన్ రాకముందు సరే అది ఓకే, ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా పరీక్ష ఉంటుంది. ఏప్రిల్ 24 ఉంటుందని చెప్పేసి సర్వీస్ కమిషన్ ప్రకటించడం జరిగింది. సరే ఏప్రిల్ 24 ఉంటుందా లేకపోతే ఆగస్టు 25 ఉంటుందా, మొత్తానికి పరీక్ష ఉంటుంది. పరీక్ష ఉంటుందని మనం ప్రిపేర్ కావాలి. నెక్స్ట్ మీరు కోచింగ్ అన్నారు. నేనేమంటున్నానంటే యాక్చువల్గా ఈ ప్రిపరేషన్కు ఇది టోఫెల్ ఎగ్జామ్ కాదు, పెద్ద సీరియస్గా ఇంకో చాలా అంటే మనకు అందుబాటులో లేని ఈ సబ్జెక్టులతో కూడినటువంటి ఎగ్జామ్స్ అయి ఉంటే మనం వాటికి కోచింగ్ తీసుకునే పరిస్థితి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా మనం చదువుకున్నవి, చిన్నప్పటి నుంచి చదువుకున్నవి, 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు చదువుకున్నవి, తర్వాత డిగ్రీలో చదువుకున్నవి, ఇప్పుడు కూడా చదువుకుంటున్నాయి. కాబట్టి నేను ఎక్కడ కోచింగ్ తీసుకోలేదు. కాబట్టి కోచింగ్ అనేది అవసరం లేదు. ఎందుకంటే 4 పేపర్లు 4 పేపర్లు కలిపి 4 పుస్తకాలు మంచి మార్కెట్లో దొరికే ప్రామాణిక గ్రంథాలను తీసుకొని మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటే అది సరిపోతుంది. ప్రామాణిక గ్రంథాలు అన్నారు కాబట్టి వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందు రంజిత్ మాట్లాడండి, ఆదిలాబాద్ నుంచి. హలో, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్.
సార్ మనకు గ్రూప్ 2 లో 4th పేపర్ తెలంగాణ ఉద్యమం అని పెట్టారు కదా సార్. అయితే దానికి ఏ బుక్స్ ప్రిఫర్ చేస్తే లాభం ఉంటుంది సార్, బెనిఫిట్స్ ఉంటాయి? చక్కగా రిలవెంట్ క్వశ్చన్ వేశారు. ఏ బుక్ చదవాలి అన్నది ఎట్లా చంద్రశేఖర్ గౌడ్ గారు. యాక్చువల్గా తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం మాత్రమే కాదు, ఈరోజు అభ్యర్థులు నిరుద్యోగ అభ్యర్థులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య ఏంటంటే పుస్తకాలు ఏవి ప్రిపేర్ కావాలి, ఎటువంటి అందరూ ప్రామాణిక గ్రంథాలు అంటున్నారు, ఏవి ప్రామాణిక గ్రంథాలు, అసలు ఏవి ప్రిపేర్ కావాలి, అన్నిటిని మించి ఏది చదవాలో తెలుసుకోవడం కాదు, ఏది చదవకూడదో తెలుసుకున్న వాళ్ళే విజేతలకు నిలబడతారు. ఎందుకంటే నానా రకాల చెత్త అన్నది ఈరోజు మార్కెట్లో లభ్యమవుతుంది. బిట్స్ బ్యాంక్స్ రూపంలో రకరకాల పబ్లికేషన్స్, ఇప్పటివరకు మనం వినని పబ్లికేషన్స్తో ప్రిపేర్ కావడం జరుగుతుంది. తెలంగాణ ఉద్యమం మిత్రుడు ఒక స్టేట్ క్వశ్చన్ అడిగాడు కాబట్టి తెలంగాణ ఉద్యమం వాటి 4th పేపర్ నుంచి అంటే మొన్ననే బహుశా మీరు చూసుంటారు, వి ప్రకాష్ గారు తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం, ఆ పుస్తకం కూడా నేను తీసుకొని రావడం జరిగింది. ఎంత ఎక్సలెంట్ బుక్ అంటే అసలు ఈ తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాష్ట్ర ఆవిర్భావం ఇది ఒక్క బుక్ ఉంటే 4th పేపర్ మొత్తం కవర్ అవుతుంది. అసలు మనం దీని మించి ఇంకో వేరే వెళ్ళాల్సిన అవసరమే లేదు. ఇది నోట్స్ రూపంలో తెలంగాణ ఉద్యమాల అంటే మన ప్రియత ముఖ్యమంత్రి కేసీఆర్ గారి చేతుల మీద ఆవిష్కరింపజేయబడిన పుస్తకము. పోటీ పరీక్షలు అందులో గ్రూప్ 2కి సంబంధించినటువంటి సిలబస్కి అనుగుణంగా ప్రతి పదము అంశము ఇంతకుముందు చెప్పినటువంటి ప్రతి సంఘటన, సాగరాహారం కావచ్చు, సకల జన సమ్మె కావచ్చు, సిటీ కాలేజ్ సంఘటన కావచ్చు, రకరకాల అన్నిటితో కూడినటువంటి ప్రతిది కూడా చక్కగా పొందుపరచడం జరిగింది. తెలంగాణ ఉద్యమాల చరిత్ర రాష్ట్ర విడుదల కావడం జరిగింది. అంతేకాకుండా తెలంగాణ చరిత్ర సంస్కృతి రాష్ట్ర అవతరణ ఉద్యమాలు అడప సత్యనారాయణ, దేవనపల్లి సత్యనారాయణ గారు ఇద్దరు కలిసి రాశారు. ఇది తెలంగాణ చరిత్ర సంస్కృతికి అంటే 2వ పేపర్లో ఉన్నటువంటి 3, 4, 5కు సంబంధించినటువంటి చాప్టర్లు ఏదైతే ఉందో దానికి ఉపయోగపడుతుంది. మరియు తెలంగాణ ఉద్యమానికి సంబంధించి తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఆవిర్భావం సంబంధించింది కూడా ఈ పుస్తకం కూడా కొంతవరకు ఉపయోగపడుతుంది. ఈ 2 పుస్తకాలు దగ్గర పెట్టుకొని మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకొని ఒక సినాప్సిస్ రూపంలో ప్రిపేర్ చేసేసుకొని ఉంటే చాలా ఉపయోగపడుతుందని చెప్పేసి ఈ సందర్భం చెప్తున్నాను. ఖమ్మం నుంచి శ్రీనివాస్ గారు మాట్లాడండి. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు చెప్పండి. సార్ నేను ఆల్రెడీ గ్రూప్ 2 సెలెక్ట్ అయ్యాను సార్. ఎస్టీఓగా చేస్తున్నాను వర్క్. గుడ్. సార్ ఇప్పుడు దానికి కంటిన్యూగా గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వాలని అనుకుంటున్నాను సార్. వెరీ గుడ్ సార్. దానికి సంబంధించి మీ సలహా కోసం చేశాను సార్ కాదు. ఖచ్చితంగా బ్రదర్. ఇప్పుడు యాక్చువల్గా ఏంటంటే గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే సంఖ్య చాలా తక్కువ. అంటే ఎందుకంటే ఒక నిరుద్యోగ అభ్యర్థి డైరెక్ట్ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే పరిస్థితులలో ఉండరు. ఎందుకంటే ప్రిలిమ్స్, మెయిన్స్ రకరకాల చాలామంది అంటే నేను కూడా రకరకాల అంటే అవేర్నెస్ ప్రోగ్రామ్స్కి వెళ్ళినప్పుడు నేను గమనించింది ఏంటంటే మీటింగ్స్కి వచ్చే వాళ్ళు 90 to 95% గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు. ఏదో 5% అంటే ఆల్రెడీ వాళ్ళు ఎవరు అంటే ఇప్పుడు మిత్రుల్లాగా ఆల్రెడీ గ్రూప్ 2 జాబ్ చేసేవాళ్ళు ఎటువంటి వాళ్ళు. నేనేం చెప్తున్నానంటే ఒక విషయం మనం గమనించాలి. మనకు 200 పోస్టుల రేపు గ్రూప్ 1 నోటిఫికేషన్ పడుతుందంటే 10,000 మంది మనకు సెలెక్ట్ కావడం జరుగుతుంది. 10,000 మందిలో ఖచ్చితంగా దాదాపు 8,000 నుంచి 9,000 మంది ఆల్రెడీ గ్రూప్ 2 కోసం ప్రిపేర్ అయిన వాళ్ళు, అంటే గ్రూప్ 1కు నాన్ సీరియస్ అభ్యర్థులు. కాబట్టి మీరు గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళకు నేను స్పష్టంగా చెప్తున్నాను, సీరియస్గా గ్రూప్ 1 ఎవరైతే ప్రిపేర్ అవుతారో వాళ్ళకి ఖచ్చితంగా గ్రూప్ 1 వస్తుంది. దానికి ఎలా ప్రిపేర్ కావాలన్నారు, ప్రిలిమ్స్, మెయిన్స్ మీరు ఆల్రెడీ ప్రిలిమ్స్ గ్రూప్ 1, గ్రూప్ 2 మీరు రాశారు కాబట్టి గ్రూప్ 1 ప్రిలిమ్స్ను ఈజీగా మీరు గెట్ ఆన్ అవుతారు, అది సమస్య కాదు. కానీ మెయిన్స్కి వచ్చేసరికి అంటే డిస్క్రిప్టివ్, నేను ఇంతకుముందు చెప్పాను, పరీక్షా విధానాన్ని మనం తెలుసుకొని ఉండాలి, అర్థం చేసుకోవాలి. ఆట ఆడే ముందు ఆట నియమాలను మనం తెలిసి ఉండాలి అన్నట్టు పరీక్షా విధానాన్ని ఏంది డిస్క్రిప్టివ్. మళ్ళీ ఇమ్మీడియట్గా మన మెథడాలజీ చేంజ్ చేసుకోవాలి, మన యొక్క రూల్స్ చేంజ్ చేసుకొని డిస్క్రిప్టివ్ ఏ విధంగా ప్రిపేర్ కావాలి. ఆ డిస్క్రిప్టివ్లో మనం ఇంతకుముందు చెప్పినట్టు మొదటి పేపర్ జనరల్ ఎస్సే, 2వ పేపరు హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ, భారత సమాజము, రాజ్యాంగము, ఎకనమీ అండ్ డెవలప్మెంట్, సైన్స్ అండ్ టెక్నాలజీ, తెలంగాణ. మళ్ళీ ఇక్కడ తెలంగాణ ఉద్యమం రాష్ట్ర ఏర్పాటు. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన మేధావితనాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదు. చాలామంది అంటే ఎక్కడైతే చతికిల పడతారంటే వాళ్ళ యొక్క మేధావితనాన్ని అంతా అక్కడ ప్రదర్శించే ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే మనకు ఇక్కడ అడిగేటి 10 క్వశ్చన్స్ అడుగుతాం, ఆ 10-15 క్వశ్చన్స్ను 10 నిమిషాలలో కంప్లీట్ చేయాల్సిన పరిస్థితి. అంటే మనము ఎంత తెలుసు అన్నది మనకు ముఖ్యం కాదు, ఆ తెలిసిన దాన్ని ఆ 10 నిమిషాల్లో నువ్వు ఏ విధంగా సినాప్సిస్ అంటే సంక్షిప్తం చేసి కుదించి రాయగలుగుతామని. అదే కాకుండా నేను చెప్పేది ఏంటంటే మీరు ఇప్పటి నుంచే సీరియస్గా సిలబస్ను ముందు పెట్టుకొని సిలబస్ను ఆకలింపు చేసుకొని దానికి అనుగుణంగా మీరు ప్రిపేర్ అవ్వకుంటూ మీరు వెళ్ళాలి. అది అంతే. అన్నింటినీ మించి ఏంటంటే
టైం మేనేజ్మెంట్ ఇంపార్టెంట్. టైం ఎగ్జామ్లో విత్ ఇన్ టైంలో ఆ క్వశ్చన్ కంప్లీట్ చేసేయాలి. అంటే విత్ ఇన్ 3 hours టైంలో 10 క్వశ్చన్ 15 క్వశ్చన్ కంప్లీట్. చాలామంది ఇబ్బంది ఎక్కడ ఎదుర్కొంటారంటే వాళ్ళకి టైం సరిపోదు, 4 క్వశ్చన్స్ టైం అయిపోయి పడుతుంది. కాబట్టి టైం మేనేజ్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ గ్రూప్ 1 ఎప్పుడు పడుతుందో ఇంకా తెలియని పరిస్థితి కాబట్టి ఎప్పుడు పడ్డా ఇదే సిలబస్ ఉంటుంది కాబట్టి మంచి అవకాశము. గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఇప్పటి నుంచి సీరియస్గా మెయిన్స్ మీద దృష్టి, ఎందుకంటే ప్రిలిమ్స్ ఈజీగా వస్తుంది. ఆల్రెడీ గ్రూప్ 2 ప్రిపేర్ అయ్యే వాళ్ళు, గ్రూప్ 2 సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు కాబట్టి సీరియస్గా ప్రిపేర్ అయితే గ్రూప్ 1 సాధించే అవకాశం ఉంటుంది. శ్రీనివాస్ గారు కరీంనగర్ నుంచి. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి. అది సార్, గ్రూప్ 2లో స్టార్ట్ పేపర్ ఎకనామిక్స్ పార్ట్, గ్రూప్ 2లో స్టార్ట్ పేపర్ ఎకనామిక్స్ ఆర్థిక వ్యవస్థ, దానిపై ఎలాంటి లోడ్స్ ఉన్నాయని తెలంగాణ. ఎస్, యాక్చువల్గా ఇప్పుడు మొత్తానికి మనకు చూసుకుంటే 4 పేపర్లలో మనకు కొరుకుడు పడని సబ్జెక్ట్ కానీ కొరుకుడు పడని పేపర్ ఏదైనా ఉంది అంటే పేపర్ 3 ఎకనమీ అండ్ అభివృద్ధి, ఎకనమీ అండ్ డెవలప్మెంట్. నేనేం చెప్తున్నానంటే ఎవరైతే మిత్రుడు మంచి క్వశ్చన్ అడిగారు, ఎవరైతే థర్డ్ పేపర్ను ఎవరైతే క్షుణ్ణంగా ఆకలింపు చేసుకుంటారో దానికి సంబంధించి ఎటువంటి పుస్తకాలు అని అన్నారు. ఇప్పటి వరకు అంటే మార్కెట్లో అంటే నేను ఇందాక మా మిత్రుడు తెలుగు అకాడమీలో మా మిత్రుడు ఉండే ఆ మిత్రుడితో కూడా మాట్లాడడం జరిగింది. ఒక వారం రోజుల్లో అంటే ఇప్పటికే భారతదేశ ఆర్థిక వ్యవస్థ అని తెలుగు అకాడమీ పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మనకు ఈ చాప్టర్ 2 తీసుకున్న తెలంగాణలో భూ సంస్కరణలు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్లో భూ సంస్కరణలు పేరిట తెలుగు అకాడమీ పుస్తకం ఉంది. ఆంధ్రప్రదేశ్ భూ సంస్కరణలు తీసుకున్నా మనకు తెలంగాణ భూ సంస్కరణలు మనము చదివే అవకాశం ఉంటుంది, చాలా వరకు అది కవర్ అవుతుంది. అంతేకాకుండా ఓన్లీ తెలంగాణకు సంబంధించి తెలంగాణ ఆర్థిక వ్యవస్థ అని ఒక వారం రోజుల్లో తెలుగు అకాడమీ వాళ్ళు కూడా పుస్తకాలు రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా తెలంగాణ ఎకనామీ సర్వే అని చెప్పేసి మన స్టాటిస్టిక్స్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒక బుక్ రిలీజ్ చేశారు. అది కూడా చాలా వరకు ఉపయోగపడుతుంది. ఏ ప్రామాణిక గ్రంథం ఉన్నా అంటే నేనేమంటున్నానంటే ఈ థర్డ్ పేపర్ మీద ఎవరైతే పట్టు సాధిస్తారో వాళ్ళు గ్రూప్ 2 విజేతలుగా నిలవడం జరుగుతుంది. ఇక్కడ శ్రీనివాస్ గారు ఇంకొక పాయింట్ ఏంటంటే, చంద్రశేఖర్ గారు మీకు కూడా తెలుసును, ఎకానమీ అనేది ఒకటేమో స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కొంత ఉంటుంది, పంచవర్ష ప్రణాళికలు కావచ్చు, మరొకటి కావచ్చు. తెలంగాణకు సంబంధించిన ఎకానమీకి సంబంధించినంత వరకు 10 జిల్లాల్లో ఉన్న ఆయా జిల్లాలకు సంబంధించిన ఖనిజ వనరులు లాంటివి జాగ్రఫీలో కవర్ అవుతూ, వాటితో పాటు ప్రతిరోజు మనకి ఎక్కడెక్కడైతే పేపర్లు వస్తాయి, న్యూస్ పేపర్ మీద ఆధారపడి కనుక ఆ పాయింట్స్ రాసుకుంటే, రేపు బడ్జెట్ రాబోతోంది, ఎకనామిక్ సర్వే వస్తుంది, కొత్త అప్డేషన్స్ వస్తాయి. ఏప్రిల్ 24 ఎగ్జామ్ కాబట్టి కాస్త అటు ఇటుగా ఫిబ్రవరి మార్చిలో బడ్జెట్ వచ్చే టైం కాబట్టి ఈ 1.5 month ప్రభుత్వం ఏ పథకాలు ప్రవేశపెట్టింది, ఆయా పథకాలకి ఎంతంత బడ్జెట్ని కేటాయించింది, లేకపోతే వాటికి ఫండ్స్ కేటాయించింది, లాంటివి చదువుకుంటూ ఓ పక్కన కరెంట్ అఫైర్స్ తోటి కూడా ఎకానమీని తీసుకుంటే దాంతోపాటు మీరు చెప్పిన పుస్తకాలతో సరిపోతుంది. అదేవిధంగా మురళి హైదరాబాద్ అని. చెప్పండి మురళి గారు. సార్, నా పేరు సార్, నేను ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి సంబంధించిన వాళ్ళని సార్. అయితే తెలంగాణ స్టేట్ లో గ్రూప్ 2 పడినాయి కదండి పోస్టులు, మేము అప్లై చేసుకోవచ్చు అంటారా? అది లోకల్ అంటే యాక్చువల్గా ఈ ప్రశ్న మన పరిధిలోనికి రాదు, ఎందుకంటే అది సర్వీస్ కమిషన్ యొక్క మామూలు ఎలా ఉంది ఇప్పుడు లోకల్ నాన్ లోకల్ అది ఉందా అంటారా? ఇప్పుడు అప్లై అవుతుందా ఈ ఏడాదికి? అంటే ఇప్పుడు అంటే యాక్చువల్గా చెప్పాలంటే తెలంగాణకు సంబంధించిన వాళ్ళకే సంబంధించి తెలంగాణ ఉద్యోగాలు అని చెప్పేసి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. దాదాపు అప్లై చేసుకోవడం వీలు కాదనుకుంటా, అది సర్వీస్ కమిషన్ వాళ్ళు దాని మీద స్పష్టత. అదే నాన్ లోకల్ సంబంధించి ఉంటుంది కాబట్టి యాక్చువల్ కాదు. అట్లే ఇప్పుడు మామూలుగా ఈ సెకండ్ పేపర్లో సామాజిక సమస్యలని ఒకటి పెట్టడం జరిగింది, మీరు చూసే ఉంటారు. 50 మార్కులకు ఉంది అది. మ్యారేజ్, ఫ్యామిలీ, కిన్షిప్, ట్రైబ్స్, క్యాస్ట్ ఇలాంటి వాటికి సంబంధించింది. అందులో భాగంగా మళ్ళీ తెలంగాణకి మాత్రమే పరిమితమైన కొన్ని ప్రత్యేక సాంఘిక సమస్యలు, జోగిని, దేవదాసి ఇట్లాంటి. నిన్న కోదండరామ్ గారు కూడా వాటన్నిటి గురించి ఒక మాట చెప్పారు. ముక్కలుగా చదవకండి, సామాజిక, ఆర్థిక, రాజకీయ, సాంస్కృతిక, సాహిత్య నేపథ్యాలతోటి కూడిన తెలంగాణను చదివితే కనుక మీకు మంచి మార్కులు వచ్చేందుకు అవగాహన కలిగేందుకు, మంచి మార్కులు వచ్చేందుకు అవకాశం ఉందని. నేను మిమ్మల్ని అడిగేది ఏంటంటే, ఈ సాంఘిక సమస్యలు అనే దాన్ని ఎట్లా చూడాలంటారు, ఎట్లా చదవాలంటారు అభ్యర్థి? అంటే తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగం గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 ఉద్యోగాలు చేసేవాళ్ళు క్షేత్రస్థాయిలో రకరకాలైనటువంటి సామాజిక వర్గాలతోని మమేకం కావాల్సి ఉంటుంది. అంటే ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ తెలిసి ఉండాలి, ప్లస్ సమకాలీన సామాజిక స్పృహ కూడా తెలిసి ఉండాల్సిన పరిస్థితి. ఈరోజు ఇది యాక్చువల్ న్యూ సిలబస్, ఇప్పటివరకు ఎక్కడ గ్రూప్ 1లో కానీ గ్రూప్ 2లో లేని న్యూ సిలబస్. దానికి సంబంధించి భారతీయ సమాజం అని చెప్పి తెలుగు అకాడమీ వాళ్ళు
ఇప్పటికీ ఒక మార్కెట్లో అందుబాటులో పుస్తకం ఉంది. అంతేకాకుండా మళ్ళీ సోషల్ ఇష్యూస్ అంటే రియల్గా చెప్పాలంటే ఇది కొత్త సబ్జెక్ట్ కాబట్టి ఇంకా తెలుగుకి సంబంధించి తెలుగులో బుక్స్ ఇంకా రాలేదు. సోషల్ ఇష్యూస్ అని చెప్పేసి కూడా మనకి సమాజ శాస్త్రం అని తెలుగు సమాజ శాస్త్రం అని తెలుగు అకాడమీ, తర్వాత ఇంగ్లీష్లో చూస్తే ఈ ఇండియన్ సొసైటీ నదీమ్ హుస్సేన్, తర్వాత అంటే వీళ్ళు కూడా అంటే ఈ తెలుగు అకాడమీ కూడా సోషల్ ఇష్యూస్ అని చెప్పేసి ఒక ఇంగ్లీష్ బుక్. అయితే దీన్ని నేనేమంటున్నానంటే మార్కెట్లో అందుబాటులో ఉన్నటువంటి మెటీరియల్ అంటే అది తెలుగు అకాడమీ కావచ్చు, ఓపెన్ యూనివర్సిటీ కావచ్చు, ఇంకా ఏదైనా ఒక గత 10-15 సంవత్సరాలుగా ఫీల్డ్లో ఉండి ఒక మంచి రెప్యూటెడ్ పబ్లికేషన్స్ ఏదైతే ఉన్నాయో అవి బుక్స్ తీసుకొని మన సిలబస్కి అనుగుణంగా మనం నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలి. ఈ సోషాలజీ సంబంధించి నిజంగా చెప్పాలంటే కొంత కొరత ఉన్నమాట వాస్తవమే. దీని మీద ఎవరైతే ఎక్కువ ఎక్సర్సైజ్ చేస్తారో వాళ్ళు ఖచ్చితంగా దీనిలో మంచి మార్క్స్ సాధించే అవకాశం ఉంటుంది. ఇది ఇవాళ కెరీర్ టైమ్స్. చంద్రశేఖర్ గౌడ్ గారు ఒకప్పుడు నిరుద్యోగ దశ నుంచి ఇవాళ డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్గా ఉన్నారు. అంత మాత్రమే కాకుండా తన సామాజిక బాధ్యతను కూడా నిర్వర్తిస్తూ మళ్ళీ రాబోయే అంటే ఇవాళ ఉన్న నిరుద్యోగ అభ్యర్థులు మళ్ళీ ఉద్యోగాల్లోకి వెళ్లేందుకు కావాల్సిన మార్గదర్శక సూచనలు కూడా చేస్తున్నారు. నిజంగా రియల్లీ అప్రిషియేట్ చేయదగ్గ విషయం. నా కోరిక ఏంటంటే ఈ ప్రోగ్రాంలో ఎవరైతే వాళ్ళు చూసారో నిరుద్యోగ అభ్యర్థులు ఒక మొత్తం ఈ ప్రాసెస్ అయిన సరే 1 year అనుకుంటే 1 year తర్వాత వాళ్ళు కూడా ఇక్కడికి ఈ షోకి వచ్చి ఒక గెస్ట్గాను ఆఫీసర్గా నిలబడే స్థాయికి ఉండాలనేది యాక్చువల్గా మా కోరిక. అలా ఉండగలిగితే చాలా బాగుంటుంది. అలాంటి అభ్యర్థుల కోసం యాక్చువల్గా ఫోన్ కాల్స్ అనేకం తీసుకోవాలని మాకు ఉంటుంది, కానీ టైం కన్స్టెంట్ దృష్ట్యా అదేవిధంగా వివిధ ప్రాంతాల్లో మీరు చేస్తున్న ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కానీ HMTV కెరీర్ టైమ్స్ ద్వారా చేస్తున్న ప్రోగ్రామ్స్ ద్వారా కానీ ఒక్క అభ్యర్థికైనా కానీ ఒక మంచి అద్భుతమైన అవకాశం కలిగితే కనుక నిజంగా మన జన్మ ధన్యమైనట్టు అవుతుంది. అదేవిధంగా సమయం నా నెంబర్ మీ నెంబర్ ఇవ్వచ్చండి కావాలంటే మీరు ఓపెన్గా. మిత్రులందరికీ నమస్కారం. అంటే ఏదైనా ఈ గ్రూప్స్ సంబంధించి ఏదైనా సందేహాలు ఉన్నా సమస్యలు అంటే ప్రిపరేషన్ మెథడ్లో అంటే ఈ ఇష్యూస్ గురించి కాకుండా పాలసీ ఇష్యూస్ కాకుండా ప్రిపరేషన్స్ గురించి ఏదైనా ఉంటే 8374097263 8374097263 నా నెంబర్కి కాల్ చేస్తే, ఎందుకంటే మేము కూడా అతి త్వరలో వివిధ జిల్లాల్లో కూడా మోస్ట్లీ కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాలనుకుంటున్నాము. చాలా మందికి చాలా సమస్యలు ఉన్నాయి. వాళ్ళకి ఖచ్చితంగా నిజంగా ఇవాళ యాక్చువల్గా అల్టిమేట్గా కావాల్సింటే గైడెన్స్ అండి. కొత్త సిలబస్ దానికి సంబంధించి ఎంత బాగా అవేర్నెస్ వస్తే ఎంత బాగా అండర్స్టాండింగ్ వస్తే అంత బాగుంటుంది. సో ఇది ఇవాళ కెరీర్ టైమ్స్. రేపటి ప్రోగ్రాంలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్.